ఇక నిన్నటి సాయంత్రంతో జూబ్లీస్ ఎన్నికల్లో ప్రచారం కంప్లీట్ అయింది. రేపు పొద్దుగాల బ్యాలెట్లు మరి ఒక్కొక్కరు ఓటేసే కార్యక్రమం జరుగుతుంది. దాంట్లో ఏ నెంబరు ఏ గుర్తులు ఏ నెంబర్ కాడ ఎవరికి ఓటేయాలి అన్నీ పూర్తి స్థాయిలో చెప్పేసారు. ఇప్పుడు చెప్పాల్సిందల్లా ఓన్లీ మరి ఎవరికి ఓటేయాలనుకుంటారు, ఎందుకు ఓటేయాలనుకుంటారు, ప్లస్ ఓటు వేసే వాళ్ళకి ఏమి ఇస్తే ఓటేస్తారు, సో ఏ పార్టీ ఏమేమి ఇవ్వాలనుకుంటుంది, ఎంతెంత ఇవ్వాలనుకున్నది నిన్న సాయంత్రం నుంచి మొదలైనట్టుగా చెప్తారు. ఈ 20,000 మంది ఎవరైతే జూబ్లీస్ ఎన్నికల్లో ప్రచారానికి వచ్చిరో వివిధ కాన్స్టిట్యుయెన్సీస్ నుంచి వాళ్ళందరూ వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి. దాదాపు వెళ్ళిపోయినట్లే, ఇంకా హైదరాబాద్ కాబట్టి చెప్పలేము ఉన్నారా లేదనేది, కానీ మొత్తానికైతే వాళ్ళ ఆర్డర్స్ అయితే వెళ్ళిపోవాలి. మరి ఒక టైటిల్ ఏమని పెట్టినట్టే, సో మీ ఓటు ఎవరికో తేల్చుకోవాలన్న సమయం ఆసన్నమైంది. రేపు పొద్దుగాల ఎన్నికలు జరుగుతాయి. రేపు పొద్దుగాల ఈ ఓటేసే కంటే ముందు దాదాపుగా ఈరోజు అర్ధరాత్రి నుంచి పైసలు దండిగా పంచబోతారు. నిన్న నుంచే షురు అయింది. రేపు నైట్, ఈరోజు నైట్ అయితే ఇక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కొనసాగుతుంది. షీరలు పంచుతా ఉన్నారట, ఇక ఆల్కహాల్ పంచుతా ఉన్నారు, మా పైసలు పంచుతా ఉన్నారు. ఇట్లా అన్ని అంటారుగా కలగూర గంప లెక్క దండిగా దొరుకుతా ఉన్నాయి జూబ్లీస్ ప్రజలకు. అన్ని రకాల వంటకాలు దొరుకుతా ఉన్నాయి, ఏం టెన్షన్ లేదు. కాకపోతే ఈ వంటకాలు చూసుకోను, లేదంటే ఈ మందు, ఈ పైసలు ఇవన్నీ చూసుకొని ఒకవేళ మీరు వేయకూడాల్సినది కాకుండా వేయాల్సిన అవసరం లేని ఓటేస్తే ఎవరికైతే ఈ రాష్ట్రంలో అన్యాయం చేసిరో, ఎవరైతే ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేయలేదో, ఎవరైతే ఈ రాష్ట్రంలో 23 నెలలుగా ప్రజల్ని అరిగోస పెడతారో వాళ్ళు ఇచ్చే పైసల కాశపడి, లేదంటే వాళ్ళకు ప్రమాణాలు విమానాలు చేస్తూ ఉంటారు ఊర్లలో ఓట్లు వేసేటప్పుడు. సో పైసలు ఇస్తాడు, అట్లాంటి ప్రమాణాలు విమానాలు చేసి అవన్నిటినీ పట్టుకొని మీరు ఒకవేళ ఏమరుపాటున కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఈ రాష్ట్ర ప్రజల 4 కోట్ల మంది ప్రజల భవిష్యత్తును నాశనం చేసిన వాళ్ళుగా ఇలా మీరబోతారు జూబ్లీస్ ప్రజలు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రేవంత్ రెడ్డి చెప్పినట్టు రైతు బంధు రాదు, రుణమాఫీ రాదు, పెన్షన్లు రావు, కరెంటు రాదు, నీళ్లు రావు, హైడ్రా వస్తుంది, ఇండ్లు ఊలగొడుతుంది, ఇవన్నింటికి మీరు పర్మిషన్ ఇచ్చినట్టుగా అయిపోతుంది. సో మీ ఓటు ఎవరికి? నేను చెప్పను బీజేపీకి వేసుకుంటారా, బీఆర్ఎస్కి వేసుకుంటారా, లేదంటే నిరుద్యోగుల తరపు నుంచి నిలబడ్డ అస్మాకి వేసుకుంటారా, ఇంకొకరికైనా వేసుకుంటారా, కానీ కాంగ్రెస్ మాత్రం వేయొద్దని నేను చెప్తా ఉన్నా. ఒకనాడు ఎవరైతే ఈ కాంగ్రెస్ పార్టీ ఎంగిలి మెతుకులు తిని మాట్లాడిన సన్నాసుల మాటలు పట్టుకుని ఇలా ఓటేసిరో ఆ సన్నాసులు ఒకటే కాంగ్రెస్ 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 అని జపం చేస్తావు, నల్లికుట్లోడు నప్పతట్లోడు. సో అటువంటి సన్నాసుల మాటలు పట్టుకొని మోసపోవద్దని, మోసపోయి మన బతుకులో మన్ను కొట్టుకోవద్దని జూబ్లీస్ ప్రజలను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయడం జరుగుతూ ఉంది. సో దయచేసి చివరి క్షణాల్లో ఏదైనా జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు. ఇంకోటి దొంగ ఓట్ల పంచాయతీ పెద్దగా జరుగుతుంది. మరి ఎవరైతే ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఈ ఎన్నికల్లో నిలబడ్డరో వాళ్ళందరూ దొంగ ఓట్లతో అప్రమత్తంగా ఉండాలి. మీ ఓటు ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును మార్చడానికి ఒక మార్గం వేయబోతా ఉంది. అది చెడు వైపు తీసుకెళ్తారా, మంచి వైపు తీసుకెళ్తారా, కాంగ్రెస్ కి కర్రుగాల్చి వాత పెట్టి మన భవిష్యత్తును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారా, లేదు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే పైసలు తీసుకొని మందు తీసుకొని, లేదు చీర సారిట్లో ఏది పడితే అది పంచుతారు, అవన్నీ తీసుకొని వాళ్ళు లొంగిపోతారా, లొంగిపోయి ప్రజల బతుకులో మన్ను పోస్తారని ఒకసారి దయచేసి ప్రతి ఒక్క జూబ్లీస్ ఓటరు ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. గతంలో కేసీఆర్ 10 సంవత్సరాల పరిపాలన ఎట్లా ఉన్నది, రేవంత్ రెడ్డి 23 నెలల పరిపాలన ఎట్లా ఉన్నది చర్చ పెడతానికి దమ్ము లేక దద్దమ్మలై ఇలా నోర్లు మూసుకొని నోరు పట్టుకొని ప్రచారం చేసిన చరిత్ర వీళ్ళదిగా గమనించాల్సిన అవసరం ఉన్నది. సో ఇలా ఈ వార్తను చూపించే ప్రయత్నం చేస్తా. నమస్తే తెలంగాణ ఇలా ఈ వార్త రాస్తా ఉన్నది. సో అందరూ ఇలా అదే వార్త రాసిరు, ఒక్కొక్కటిగా కంపేర్ చేసి వాస్తవాన్ని మనం క్రోడీకరించే ప్రయత్నం చేద్దాం. అభివృద్ధికా అరాజకానికని టైటిల్ రాసిరు. మీ ఓటు ఎవరికో తేల్చుకోండి, జూబ్లీస్ ప్రజలకు కేటీఆర్ పిలుపునిస్తాడు, కాంగ్రెస్ చేతిలో మళ్ళీ మోసపోవద్దు, గోసపడొద్దు, ఈసారి గట్టి షాక్ ఇస్తేనే గ్యారంటీలు అమలవుతాయి, లేదంటే రౌడీల రాజ్యం, బుల్డోజర్ల స్వైర విహారం, రేవంత్ అసమర్థ పాలనతో అన్ని రంగాలు ఆగమైపోయినాయి, ఈ ముఖ్యమంత్రి ఓ ప్రొఫెషనల్ బ్లాక్ మెయిలర్. నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడిన మాటలు. ఇక్కడ
రెండేళ్ల పాలనకు రెఫరెండం కాదు, జూబ్లీస్ పై మళ్లీ చేతులెత్తేసిన సీఎం 2004-2014 వరకు జరిగిన పాలనకు చూసి ఇప్పటి ఈ ఎన్నికల్లో ఓటేయాలట. అనగారు చెప్తా ఉందంటే 2004 నుంచి 2014 వరకు జరిగిన కాంగ్రెస్ పాలన చూసి ఓటేయాలట. ఇది చేతగానితనానికి, నేను చేతగానోని, నా వల్ల కాదు, నేను దద్దమ్మనని చెప్పకనే చెప్పినట్టుగా అనిపిస్తా ఉంది ఈ 2014 వరకు మాట్లాడితే. అంటే రాజన్న రాజ్యం అంటాడు, రేవంత్ అన్న రాజ్యం ఏమి లేదట. రాజన్న రాజ్యానికి ఓటేస్తానికి రాజన్న తెలంగాణ ద్రోహి కదా, తెలంగాణ వ్యతిరేకి కదా. మరి ఇదే తెలంగాణ 2004 నుంచి 2014 వరకు అంటే మరి తెలంగాణ ఉద్యమం జరిగింది కూడా ఆ సమయంలో జరిగింది. ఆ సమయంలో 1200 మంది బిడ్డలను బలిగొన్నందుకు ఓటేయాలని కూడా ప్రశ్న ఉత్పన్నమవుతుంది రేవంత్ అన్న. అది కూడా గమనించుకుంటే బాగుంటుండే. ఓడిపోతే విశ్లేషించుకుంటామని చెప్తా ఉన్నాడు. బీజేపీతో రేవంత్ దోస్తీ చేస్తా ఉండు, రహస్య స్నేహాన్ని స్వయంగా బయటపెట్టిన సీఎం నిన్నటి దాకా కేంద్ర సహకారం లేదని ఆరోపణలు చేసిండు. ఇప్పుడు కేంద్రం సహకరిస్తుందని చిలక పలుకులు పలుకుతా ఉండు. ఎందుకంటే నేను ఏ అభివృద్ధి చేయలేదని చెప్పేసి, నేను రాష్ట్ర ప్రజలందరూ కాకరి చుమ్ముతావరని చెప్పేసి ప్రజల లోపల చర్చ జరుగుతుంది. సొంతలో కేంద్రం సహకరిస్తుంది, రాష్ట్రం సహకరిస్తుంది, అంతా కలిసి అభివృద్ధి చేస్తున్నాం అని మీట్ ది ప్రెస్ అనే ఒక ప్రోగ్రాం పెట్టుకుంటూ ప్రెస్ క్లబ్ పోలే అన్న కాడికే ప్రెస్ క్లబ్ వచ్చింది. సో నిన్న మాట్లాడి మీడియా సమావేశం పెట్టి అందులో కూడా అన్ని పనికి మాలిన పుండకోరు మాట్లాడింది. మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసింది. ఇగో వాళ్ళు కారు గుర్తు ఏమంటా, ఆయన హిందీలో భాష చెప్తాను, నాకేం అది రాదు. 3 నెంబర్కు ఓటేయాల్సిందే అంటాడు. వాళ్ళది 3 నెంబర్ అంట, ఒకరిదేమో 1 నెంబర్ అంట. ఒక్కొక్కరు ఎవరి నెంబర్ వాళ్ళు చెప్పుకుంటారు. కానీ మీరు ఏ నెంబర్కు ఓటేస్తే మీ నెంబర్ మారుతుంది, ఏ నెంబర్కు ఓటేస్తే మీ భవిష్యత్తు మారుతుంది, ఏ నెంబర్కు ఓటేస్తే రాబోయే 3 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమము అడుగులు వాడడానికి అవకాశం ఉన్నది గమనించుకోవాలి. నేను ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను పూర్తిగా చెప్పాల్సుకుంది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా చెప్తానా, కాంగ్రెస్ పార్టీ పరిపాలన వ్యతిరేకంగా చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీకి నాకు సంబంధం లేదు. ఎవడైతే అభివృద్ధి చేసిండో, ఎవడైతే పరిపాలన సక్రమంగా చేసిండో వానికి ఓటేసుకొని, ఎవరి మీద నమ్మకం ఉందో, ఎవడైతే ప్రజల తరఫున ప్రశ్నిస్తున్న నమ్మకం ఉందో వాళ్ళకు ఓటేసుకో అని చెప్తా ఉన్నా. కానీ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మాత్రం ఇక రాబోయే 3 సంవత్సరాలు నా ఒంటిపైన వేసుకొని తిరుగుతా ఉన్నా నిరసనగా. గత కొన్ని రోజులుగా నిరసన తెలియజేస్తా ఉన్నా. ప్రజలు నమ్మించి వంచన చేసి మోసం చేసి అలా ఈ కాంగ్రెస్ పార్టీ సర్కార్ అధికారం ఎక్కింది. మరి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా సెంటిమెంట్ అభివృద్ధి అంటుడు. ఏం అభివృద్ధి చేసిందని, ఏం అభివృద్ధి చేస్తారని నమ్మకం పెట్టుకోవాలి. 119 నియోజకవర్గాల్లో చేయని అభివృద్ధి అట జూబ్లీస్ ఎన్నికల్లో గెలిపిస్తే చేస్తారట. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రపంచ బ్యాంకుకు లేఖలు రాస్తారు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మంత్రులు మా ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది, మేము ఏ పథకాలు ఇవ్వలేకపోతున్నాం, మేము ఏ అభివృద్ధి చేయము, మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుందో రాదో మాకు తెలియదు అని ఇట్లాంటి స్టేట్మెంట్ ఇస్తారు. మా స్థానిక ఎమ్మెల్యే రాజగోపాల్ లాంటి వ్యక్తులు ఓపెన్ గా స్టేట్మెంట్ ఇస్తారు కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిందని చెప్పేసి. దుక్కి కొట్టినామంటారు, అంటే దొంగలం అని ఒప్పుకుంటున్నారు. మేము దొంగలం, నమ్మించి మోసం చేసి ఓట్లు వేసుకున్న దొంగలం అని వాళ్ళ నోటితో వాళ్ళే స్టేట్మెంట్ ఇస్తారు. సో ఇలాంటి సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ దొంగ మాటలు రేవంత్ రెడ్డి భుజాలను ఎత్తుకొని ఈ ఎలక్షన్ పర్యవేక్షిస్తా ఉండు ప్రచారం చేసిండు. కారణం ఏంటంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు కూడా నమ్మకం లేదు జూబ్లీస్ లో కాంగ్రెస్ గెలుస్తాని. సో వాళ్ళకే నమ్మకం లేదు, ప్రజలలా ఓటేస్తారన్నది మీరు గ్రహించాలి. ఇక లేదు మేము మోసపోతామంటే ఎవడు ఆపలేడు కదా. మోసపోయి గోసపడతారా, లేదు భద్రపడతారా? ఈ రోజే ఓటు రూపంలో కాంగ్రెస్ పార్టీకి కానీ రేవంత్ రెడ్డికి కానీ కరుగాచి వాత పెట్టి ఈ 3 సంవత్సరాల భవిష్యత్తును సరైన మార్గంలో తీర్చిదిద్దుకుంటారా? అది మీ చేతిలో, మీ ఓటు రూపంలోనే ఉన్నది. 2 ఏళ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఒక నైరాశ్యం వచ్చింది, విపరీతమైన అసంతృప్తి వచ్చేసింది, రాష్ట్రంలో అభివృద్ధి స్తంభించిపోయింది. ఒకప్పుడు దేశంలోనే నెంబర్ 1 గా ఉన్న తెలంగాణ ఇప్పుడు చివరి స్థానానికి పడిపోయింది. వృద్ధి రేటు -7 అంటేనే అర్థం చేసుకోవచ్చు. ఇది కేవలం రేవంత్ రెడ్డి అసమర్థత, అనాలోచిత నిర్ణయాల ఫలితమేనని అభిప్రాయం ఉంది. అన్ని రంగాల్లో ఆగం చేసి ప్రజలను పీడించిన రేవంత్ రెడ్డి అధికారం అడ్డుపెట్టుకొని
చేసిన లూటీ మాత్రం అంతా ఇంత కాదని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. మాగంటి సునీతమ్మను గెలిపించుకుంటే మళ్ళీ కేసీఆర్ వస్తారు, 500 రోజుల్లో కేసీఆర్ ను సీఎం ను చేసుకుందాం, కాంగ్రెస్ కు జూబ్లీస్ లో దిమ్మ తిరిగే షాక్ ఇవ్వాలి, రేవంత్ రెడ్డి ఇంకా 3 ఏళ్లు ఉంటా అంటున్నాడు, 3 ఏళ్లు ఉంటాడో 3 నెలలు ఉంటాడో తేలిపోతుందని చెప్పేసి నిన్న కేటీఆర్ మాట్లాడాడు. ఇంకా దుర్మార్గం ఏంటంటే ఇక 2034 దాకా నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు. ఇక దరిద్రమైన స్టేట్మెంట్స్ ఉన్నాయి, నేను వేరే పేపర్ చూపిస్తా. నిన్న పెట్టిన ఆ మీటింగ్ ఏదైతే ఉందో అది చండాలమైన మీటింగ్ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు పెట్టింది. సరే ఏదైనా కావచ్చు, ప్రజలైతే అభివృద్ధికే ఓటేయాలి కదా, అరాచకానికి కాదు కదా. ఇప్పుడు మనం అనుకుందాం బీఆర్ఎస్ వాడు 10 సంవత్సరాలు పరిపాలించిండు, అక్కడ బీజేపీ నామమాత్రమే పోటీగానే ఉంటుంది, అది అందరికి తెలిసిన విషయం, నేను దాచిపెట్టాలని అవసరం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ 23 నెలల పరిపాలన రెఫరెండంగా తీసుకొని, అదే రకంగా 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలన కూడా రెఫరెండంగా తీసుకోరు, తప్పే ఉంది. కేసీఆర్ 1,00,000 కోట్ల కుంభకోణం చేసి అంటారు కదా సన్నాసి నా కొడుకులు, ఎవరైతే ఈ నల్లికుట్లోడు నప్పతట్లోడు మళ్ళీ కానీ కుక్కల ముఠా ఉందో ఆ కుక్కల ముఠా మొత్తం ప్రచారం చేస్తుంది కదా. సో దాన్ని కూడా రెఫరెండంగా తీసుకోరు. మాలాంటి వాళ్ళు చెప్పే నిజాలను కూడా రెఫరెండంగా తీసుకోరు. ఫైనల్ గా ఎవరు చెప్పే దాంట్లో నిజం ఉన్నదనేది గ్రహించుకోరు. తద్వారా మీ భవిష్యత్తును మార్చుకోవడానికి ఉన్న ఒకే ఒక చివరి అవకాశం. ఇక మళ్ళా రాదు మళ్ళా లేదు, ఈ 10 మంది ఉప ఎన్నికల్లో అది వస్తాయా రావా ఈ దొంగలు అనేది తెలియదు. సో వచ్చిన అవకాశాన్ని చేతులారా చేజార్చుకోవద్దని మాత్రం చెప్పదలుచుకున్నాను. మరి రేవంత్ అన్న గారి ఇందిరమ్మ రాజ్యం గతంలో 14 పార్లమెంట్లు వస్తేనే రిఫరెండం అయినప్పుడు ఈ ఒకరు గెలవాలి కదా. సో అన్ని ఇచ్చినామంటారు కదా, మరి చూద్దాం. ప్రజలు న్యాయ నిర్ణేతలుగా రేపు 14 తారీఖున బ్యాలెట్లు ఓపెన్ చేస్తారు. ఎవరికి ఓటు పడ్డది, ఎవడు గెలిచిండు, ఎవడు పోతాడు, ఇవన్నీ విషయాలు ఆ రోజు తెలియ అవకాశం ఉంటుంది.